ఆ భూములు వదిలేదే లేదు. న్యాయ పోరాటం చేసి ఆ భూములు సాధించి అక్కడే ఐటీ కంపెనీలు పెడతాం. సీఎం రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కంచె గచ్చిబౌలి భూముల గురించి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భూముల్ని మళ్లీ దక్కించుకుంటామన్న రేవంత్ వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు సాగుతుంది అనే అంశం మీదే ఇప్పుడు చర్చంతా. కంచె గచ్చిబౌలి భూముల్లో పలు కంపెనీలు ఏర్పాటు చేయాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు, విపక్షాల ఆందోళనలతో వివాదం మరింతగా పెద్దదైంది. కేసు ఏకంగా సుప్రీంకోర్టుకు చేరింది. ఈ భూముల జోలికి వెళ్లకూడదని, అక్కడున్న జీవ వైవిధ్యానికి ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో ఇక్కడ ఐటీ కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వ ఆలోచనకు బ్రేక్ పడింది. లేటెస్ట్ గా ఈ భూముల అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భూముల గురించి పరోక్షంగా ప్రస్తావించిన తెలంగాణ సీఎం 400 ఎకరాలను అభివృద్ధి చేసి మరో 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని భావించామన్నారు. ఇందుకోసం విదేశాల్లో పర్యటించి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామన్నారు. కానీ తమ ప్రయత్నాలను కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. అయితే ఈ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు తాత్కాలికమే అన్నారు సీఎం రేవంత్. ఈ భూమిని గతంలో ప్రైవేటు వ్యక్తులు కేటాయిస్తే తాము సుప్రీంకోర్టు వరకు వెళ్లి దీనిపై పోరాడి తిరిగి సాధించామన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదని, న్యాయస్థానాల్లో దీనిపై మళ్లీ పోరాడి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు, అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్టసభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలను బట్టి ఈ భూములను తిరిగి ప్రభుత్వం పొందేలా న్యాయ పోరాటాన్ని చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుంది, ఆ దిశగా ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి మార్గాలను అవలంబిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.